ఈరోజు అసెంబ్లీలో చట్టం చేయకముందే మాదిగలకు అన్యాయం చేస్తుంటే రేవంత్ రెడ్డి మోచేతి నీళ్లు తాగుతున్నారని అడుగుతున్నా. అదేవిధంగా దళారులు కోట్ల రూపాయల కష్టపడి ప్రోగ్రాం చేసే దళారులారా ఈరోజు ఏమైంది? మాదిగ నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంటే ఎక్కడ వండుకున్నారని అడుగుతున్నా. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి తీరు మార్చుకోవాలి, ఇచ్చిన ఫలితాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా గత కొంతకాలంగా చూస్తున్నాం ఒక విగ్గుబాబుల గ్యాంగ్ ఒకటి తయారైంది. ఆ విగ్గుబాబుల గ్యాంగ్ కూడా ఒకటి హెచ్చరిస్తున్నా, మందాకృష్ణ మాదిగ గారి మీద లేనిపోని ఆరోపణలు చేసిన, వ్యక్తిగత ఆరోపణలు చేసిన, మీకు దమ్ముంటే చర్చకు రండి, ఆర్ట్స్ కాలేజ్ సాక్షిని సవాల్ విసురుతున్నా. ఏ విషయంలో అయినా చర్చిద్దాం. ఏం లేకుండా దొంగతనంగా ఒక నలుగురు వచ్చి మందకృష్ణ మాదిగ గారి మీద వ్యక్తిగత విమర్శిస్తే మాత్రం ఖచ్చితంగా బట్టలు కూడా తీసుకొట్టారు. దగ్గరలో ఉన్నారు బిడ్డ. చాలా ఓపిక పడుతున్నాం. ఎందుకు ఓపిక పడుతున్నాం మాకు తెలుసు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజాస్వామ్య బద్దంగా మేము నడుచుకోవాలనే ఉద్దేశంతో కృష్ణమాది గారి పిలుపు మేరకు ప్రవర్తిస్తుంటే మీరు ఏదో హుషారు లెక్కలు చేస్తారు కాబట్టి తక్షణమే విరమించుకోండి. లేకపోతే మాత్రం జరగబోయే పరిణామాలకు మీదే బాధ్యత వహించాలని తెలియజేస్తూ, ఇక ప్రధానంగా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో పోలీసు రాజ్యం నడుస్తున్నది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరసన దీక్షలు జరుగుతుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉస్మానియా యూనివర్సిటీలో మాత్రం పోలీసు రాజ్యాన్ని నడుస్తుంది. ఈ నిండు టెండలో బగబగ మండుతున్న ఎండలో 30 నుంచి 40 డిగ్రీలు ఉన్న ఎండలో ఈరోజు మాదిగ విద్యార్థులు ధర్నా చేసుకోవడానికి దీక్ష చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వట్లు. అదే నీ ప్రభుత్వంలో భాగస్వామైనటువంటి ఆకునూరు మురళి అయినటువంటి వస్తే వారికి టెంట్ వేసి పోలీసు భద్రత కల్పించి వారి దీక్షకు ఏదో పెట్టుకోవడానికి పర్మిషన్ వచ్చాం. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నేను ఆధారాలు చూసిన. కాబట్టి నేను డీజీపీ గారు కూడా సిటీ పోలీస్ కమిషనర్ గారు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ అనేది ఒక అటానమస్ బాడీ. ఈ రోజు విద్యార్థులు తమ హక్కుల కోసం, తమ జాతి హక్కుల కోసం, తమకు జరుగుతున్న అన్యాయాన్ని గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం అంటే ఈరోజు పోలీసు వ్యవస్థ బెదిరింపు ధోరణితోని మీ ఇష్టం, మీ మీద కేసులు పెడతాం, అక్రమ కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. కాబట్టి ఆ తీరుని మీరు విరమించుకోవాలి. మాకు పోలీసులు అంటే గౌరవం ఉన్నది. మా ఆవేదనని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి మీరు అడ్డంకిగా మారదని తెలియస్తూ రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఫలితాలను నిలిపివేయాలి. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించిన తర్వాతనే ఈ ఫలితాలని రిలీజ్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా.